శ్రీ గురుభ్యో నమః. రామనామం విభూతి. ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో తుక్కరుపాటి అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు. ఆమె మాకు సంబంధికురాలు అని చెప్పాడు. రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా? మా ఊర్లో ఉన్న దేవాలయంలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు. కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు. తర్వాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణాలయం కానీ లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకుని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామ జపం ఎంతటిది అంటే 1 మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కురుపాటి ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలయ్యింది. ఆ ఊర్లో వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కిరి నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వ సువాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యూర్ త్యాగరాజస్వామి 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 1,08,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కురుపాటి అంటే అవ్వ అయ్యింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యులు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కురుపాటి వద్ద ఉన్నాయేమో అని వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. పాటి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు, ఏమైంది అని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, ఉండు ఇప్పుడే వస్తాను. పాటి కొంచెం విభూతి తీసుకువచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటన పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు. నాకు కషాయం వద్దు. ఎందుకు? కడుపు నొప్పి పోయింది. ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తికమికపడి బాలుని నుదుటిపైనున్న విభూతిని చూసింది. పాటి పెట్టింది. వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు. మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసింది. టుక్కురుపాటికి సంగతి అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికి విధి ఆమె తలరాతనిలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక ఆ పని లేదు. ఆయన స్థానాన్ని రామనామ పాటి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే. మహాస్వామివారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు.
మహాపెరియవళ్ దర్శన అనుభవங்கள் నుండి సేకరించబడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.